వైసీపీ అధినేత జగన్ ప్రవర్తనలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు నేతలకు అందుబాటులో ఉండరనే అపవాదు ఆయన మీద ఉంది. సరిగ్గా పట్టించుకోలేదని నిరాశలో కార్యకర్తలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక చూస్తే గనక అడపాదడప కార్యక్రమాలు ప్రెస్ మీట్లతోనే మమా అనిపించేసేవారు జగన్. ఎప్పుడైతే మెడికల్ కాలేజీల ఇష్యూ వచ్చిందో ఇక ఆ తర్వాత వైసీపీ యాక్టివ్ అయినట్లుగా కనిపిస్తుంది. ఓటమి నేర్పిన గుణపాఠాలతో కార్యకర్తలను జగన్ పరామర్శిస్తూ ఉన్నారు. కూటమి నేతల దాడుల్లో గాయపడిన వారిని నేరుగా ఇంటికి పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు జగన్. ఫోన్లు చేసి వాళ్ళకి ధైర్యాన్ని నూరుపోస్తూ ఉన్నారు అధినేత. ఇన్నేళ్లలో ఇదే మొదటిసారి అంటూ ఉన్నారు కార్యకర్తలు. ఇక వచ్చే ఏడాది పాదయాత్ర కూడా చేయబోతున్నట్లుగా జగన్ చెప్పడం జరిగింది. ఏడాదిన్నర పాటు జనంలోనే ఉంటా అంటూ జగన్ ప్రకటన చేయడం కూడా ఇటు వైసీపీలో కూడా ఊపు తీసుకొని వచ్చింది. ఒక కొత్త జోష్ని, కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక కార్యకర్తలు ఎవరైతే గాయపడుతూ ఉన్నారో లేకపోతే పలు కేసులు ఎదుర్కొంటూ ఉన్నారో వారితో కూడా జగన్ మాట్లాడటంతో కూడా కార్యకర్తల్లో కూడా ఒక కొత్త జోష్ నింపుతున్నారు. నేనున్నా అనే ధైర్యాన్ని జగన్ నింపుతున్నట్లుగా ఉంది. దీనికి ఒకసారి వాళ్ళ కార్యకర్తలను పరామర్శించడం జరిగింది. జగన్ను కలిసారు కార్యకర్తలు. దానికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటూ అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు. పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇక ఈ అంశాల గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మొత్తం కూడా కార్యకర్తలతో కూడా జగన్ మమేకం అవుతున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏదైతే ఎందుకు ఓడిపోయాము అనే అంశం పైన సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో పలు కారణాలు క్షేత్రస్థాయి నుంచి జగన్ తెలుసుకున్న తర్వాత నేరుగా పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో, పార్టీకి సంబంధించిన నేతలతో ఆయన నేరుగా సమావేశం అవుతున్నారు. అదేవిధంగా ఏదైతే తన పార్టీ కార్యకర్తల పైన జరిగిన దాడులు కానీ, తన పార్టీ నేతల పైన నమోదుతున్న కేసుల పైన కానీ ఆయన నేరుగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా భేటీ అవుతున్నారు. ఏదైతే టీడీపీ కూటమి నేతల దాడుల వల్ల గాయపడిన నేతలతో తాడేపల్లి ఇంటికి పిలిపించుకుని మాట్లాడుతున్నారు. వారికి ఆర్థిక సాయం చేయడమే కాకుండా భవిష్యత్తులో తాను అధికారంలోకి వస్తే అండగా ఉంటాను, పార్టీ అండగా ఉంటుంది, నేతలు అండగా ఉంటారంటూ ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా సూచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చింది అంటూ వైసీపీ కార్యకర్తలు, నేతలు కూడా పలు సందర్భాల్లో చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి 2011లో పార్టీ పెట్టిన తర్వాత ఆయన నేరుగా 2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. 2019 ఎన్నికల్లో నేరుగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పార్టీని, కార్యకర్తలను గాలి కొదిలేశారనే విమర్శలు వచ్చాయి. ఆ విమర్శల నేపథ్యంలో భాగంగానే 2024 ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి తర్వాత ఆయన ఓటమి పైన కారణాలు విశ్లేషించుకున్న తర్వాత పార్టీకి కార్యకర్తలు ముఖ్యం, కార్యకర్తలు లేకపోతే పార్టీ నడవదు, కార్యకర్తలే పార్టీకి ప్రాణం అంటూ ఆయన తిరిగి తన పాత పందాన్ని ఎంచుకొని నేరుగా నేతలతో కార్యకర్తలు మాట్లాడుతున్నారు. తాడేపల్లి గేట్లు ఎప్పుడు ఓపెన్ చేస్తుంటాయి కార్యకర్తలకంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. నేరుగా
తన 175 నియోజకవర్గాల నేతలకు కార్యకర్తలతో తాను భేటీ అవుతాను. ప్రతి శనివారం ఒక్కో నియోజకవర్గానికి సంబంధించిన నేతలతోనూ కార్యకర్తలతోనూ భేటీ అవుతానంటూ ఆయన తన పార్టీ క్యాడర్ కు హితోపదేశం చేయడం కాకుండా వచ్చే ఎన్నికల్లో కిరణ్, కనీసం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, పార్టీలో ఉన్న నేతలను కూడా జగన్ కలవరు అని చెప్పి కూడా ఒక అపవాదు ఉంది. అలాంటిది బటన్ నొక్కితే, ఇప్పుడు కార్యకర్తలతో కలవటం చూస్తుంటే బటన్ నొక్కితే చాలదు, జనాల్లో ఉంటేనే ఓట్లు పడేది అని జగన్ కి క్లియర్ గా అర్థమైందా? రేణు, ఇక్కడ బటన్ నొక్కడమే కాదు, సంక్షేమం ఒక్కటే కాదు, అభివృద్ధితో పాటు పార్టీలు కొనసాగాలంటే, సుదీర్ఘకాలం పార్టీలు కొనసాగాలంటే ఆ రాజకీయాలు చేయాలి, పార్టీ నేతలను కాపాడుకోవాలి, పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీకి 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీకి క్యాడర్ అత్యంత బలంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా, లోకేష్ ముఖ్యమంత్రి అయినా, మరో నేత ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా ఆ పార్టీ గ్రామీణ స్థాయిలో ప్రతి గ్రామానికి వెళ్ళిన చోట అది మారుమూల గ్రామమైన ఆ పార్టీకి సంబంధించిన 10 మంది కార్యకర్తలు ఖచ్చితంగా ఉంటారు. అలాంటి నేపథ్యం ఉన్న టీడీపీని వైసీపీ ఢీకొట్టాలంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి, ఈ నేతలను బలోపేతం చేయాలి, ఆ పార్టీ యాక్టివ్ గా నిర్మించుకోవాలి. నిర్మాణం లేకోకుండా పార్టీ ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందో 2019 ఎన్నికల్లో జనసేనను చూసాం, 2024 ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైసీపీని కూడా చూసాం. దానికి ఎగ్జాంపుల్ గా మనం వివరించు. పార్టీకి కార్యకర్తలే బలం, నేతలే బలం. పార్టీ సుదీర్ఘకాలం కొనసాగాలంటే క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మాణం చేయడం, పార్టీని బలోపేతం చేసుకోవడం, అదేవిధంగా పార్టీ కార్యకర్తలను, నేతలను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడి పైన ఉంది. అలాంటి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ నేరుగా బటన్ నొక్కితే ఓట్లు వస్తాయి, బటన్ నొక్కితే చాలు, సంక్షేమం చేస్తే చాలు, అధికారంలోకి వస్తామంటూ కలలు కన్నారు. ఆ కలలు అలలైపోయాయి, కలలుగానే మిగిలాయి. తిరిగి టీడీపీ కూడా అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి నేరుగా ఆయన ఓటమి తర్వాత ఆయన సమీక్షించుకున్నారు. సమీక్షల తర్వాత నేరుగా కార్యకర్తలతో భేటీ అవుతాను, నా కార్యకర్తలే ప్రధానం, నేరుగా వచ్చే ఎన్నికల్లో ఏదైతే తన పార్టీకి ఎవరు కష్టపడతారో, ఎవరు కష్టపడితే వారికే పదవులు ఇస్తాను, గతంలో జరిగిన తప్పులు మరోసారి జరగవంటూ నేరుగా నేతలకు, కార్యకర్తలకు ఆయన హితోపదేశం చేస్తున్నారు. రేణు, ఇక పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత 1.5 పాటు కూడా మీతోనే ఉంటా, జనంలోనే ఉంటా అంటూ జగన్ ప్రకటించారు. కానీ ఇప్పుడే ఆ వైపుగా కూడా అడుగులు వేస్తూ కార్యకర్తలందరినీ కూడా కలుస్తున్నారు. మరొకవైపు ఎవరైతే టీడీపీ నుంచి కానీ ఇక్కడ వేధింపులకు గురవుతారో వాళ్ళందరినీ కూడా వరుసగా కలుస్తున్నారా ఇప్పుడు? రేణు, గతంలో తాడేపల్లి పార్టీ ఆఫీస్ గేటు తాకాలంటే భయపడే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు నేరుగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి గేటు ఓపెన్ ఉంటుంది. తన ఇల్లు ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది. కార్యకర్తలు ఎప్పుడైనా రావచ్చు, నేరుగా తనతోనే సమస్యలు భేటీ అవచ్చు, నియోజకవర్గాల్లో ఉన్న ఇబ్బందులు తన దృష్టికి తీసుకురావచ్చు అంటూ ఆయన నేరుగా పార్టీ కార్యకర్తలకు పార్టీ మీటింగ్ లో పదే హితోపదం చేస్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో వాటి నేతలను గాలి కొదిలేశారనే తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆ విమర్శలు కానీ వాటి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ని కానీ తీసుకున్న జగన్ నేరుగా తన పందాన్ని మార్చుకున్నారు. కార్యకర్తలతో భేటీ అవుతున్నారు, నేరుగా నేతలతో మాట్లాడుతున్నారు. గతంలో కేవలం రీజనల్ కోఆర్డినేటర్లతోనే మాట్లాడే జగన్ ఇప్పుడు జిల్లా అధ్యక్షులతో మాట్లాడుతున్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జులతో మాట్లాడుతున్నారు, మండల స్థాయి నేతలతో మాట్లాడుతున్నారు. గ్రామీణ స్థాయి కార్యకర్తల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకునే పరిస్థితికి జగన్ వచ్చారంటే జగన్ లో మార్పు వచ్చిందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. రేదు, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక జగన్ నేనున్నానంటూ కూడా కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తూ ఉన్నారు. ఎవరైతే ఓటమి నేర్పినటువంటి గుణపాఠాలతో కూడా ఇప్పుడు జగన్ కార్యకర్తలను ఎప్పటికప్పుడు పరామర్శిస్తూ కూటమి నేతల దాడుల్లో గాయపడినటువంటి వారిని నేరుగా ఇంటికి పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు జగన్.